అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నిన్నటి నుంచి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఒక్కసారిగా పెరిగింది. మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ ఏరియాలో నిన్న రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీనికి తోడు ఇవాళ కూడా ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో వరద అంతకంతా పెరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం 50,000 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. అయితే ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో 2-3 రోజుల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. మరోవైపు ఎగువ నుండి వరద కంటిన్యూ అవుతుండటంతో ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంప్ హౌస్ కు నీటిని రిలీజ్ చేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లికి ఏ విధంగా అయితే వరద వచ్చి చేరుతుందో మనం చూస్తున్నాం. ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? ఎల్లంపల్లి ప్రాజెక్టుకి అయితే భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది రత్న. ఎందుకంటే ఎల్లంపల్లి ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల వలన క్రమక్రమంగా ఎల్లంపల్లికి వస్తున్నటువంటి వరద ప్రవాహం పేరుతుంది. క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్నటువంటి ఇన్ఫ్లో తోటి ఫ్లడ్ ఎఫెక్ట్ గంటకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి ఇంక్రీజ్ అవుతుంది. సో ఉదయము అంటే నిన్న 10,000 క్యూసెక్ల వరకు ఉన్నటువంటి ఇన్ఫ్లో ఫ్లడ్ ఈ రోజు ఉదయం వచ్చేసరికి 20,000 అయింది. ప్రస్తుతము 58,000 ఇన్ఫ్లో క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు వస్తుంది. సో 58,000 క్యూసెక్కుల వరద ఇన్ఫ్లో ఎల్లంపల్లికి వస్తూ ఉండడము ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి నిల్వ కూడా పెరుగుతుంది. ఎందుకంటే 3 రోజుల క్రితం వరకు 7 టీఎంసీలు ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి నిల్వ ఈ రోజు వచ్చేసి 9 టీఎంసీలు జరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యము 20.175 టీఎంసీలు 20.175 టీఎంసీలు గాను ప్రస్తుతానికి ఇది 9 టీఎంసీల వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటి నిల్వ సామర్థ్యం ఉంది. సో వర్షాలు పడుతూ ఉండడము మరొక 2-3 రోజుల పాటు ఎల్లంపల్లి ఎగువన నుంచి వరద ఇంకా పెరిగే అవకాశం ఉంది. వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి మరింత నీటి నిల్వ వచ్చే ఉంది. దాదాపు ఈ 2 రోజులు కనుక ఇలానే వర్షాలు పడితే 14 నుంచి 15 టీఎంసీల వాటర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు చేరుకునే అవకాశం ఉంది. సో దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు దాదాపు నిండుకునే అవకాశం కనిపిస్తుంది. ఎగువన అటు జగిత్యాల జిల్లా, ఇటు పక్కన ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా, నిర్మల్, నిజామాబాద్ ఈ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఎల్లంపల్లికి గోదావరి నదికి ప్రవాహం ఎక్కువగా వస్తుంది. సో ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి నదిపై నిర్మించడం వల్ల అటు గోదావరి నదికి కూడా ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుంది. ఏదైతే గోదావరి నదికి సైడ్లకు ఉన్నటువంటి అనుసంధానంగా ఉన్నటువంటి వాగుల యొక్క ప్రవాహాల ఉధృతి కూడా చాలా ఎక్కువైపోయింది. దీంతో క్రమక్రమంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు తెలంగాణలో వాటర్ లిఫ్టింగ్ కి అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్ట్ ఎల్లంపల్లి ప్రాజెక్టు. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి బ్యారేజీల ద్వారా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి రివర్స్ పంపింగ్ ద్వారా వాటర్ లిఫ్ట్ చేసేటువంటి సిస్టమ్ ఉంది. అటు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాళేశ్వరం నీళ్లను ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి రివర్స్ పంపింగ్ ద్వారా లిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఎగువకు సప్లై చేయడం జరిగింది. సో దాంతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షం, గోదావరి నది ప్రవాహంతో వస్తున్నటువంటి వర్షం కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులోనే వాటర్ ని కూడా స్టోరేజ్ చేశారు. సో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో స్టోరేజ్ అయినటువంటి వాటర్ ని కూడా పంపింగ్ చేస్తారు. అంటే 2 రకాలుగా దిగువన నది నుంచి వెళ్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్ ని రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లి లిఫ్ట్ చేయవచ్చు. దాంతో పాటు ఎగువ నుంచి ఆటోమేటిక్ గా వస్తున్నటువంటి వరదతోటి కూడా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండుతుంది. సో ఇప్పుడు దిగువ నుంచి వాటర్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి ఎగువ నుంచి అయితే ఇప్పుడు వస్తున్నటువంటి వరదతోటి ఎల్లంపల్లి నీళ్లను లిఫ్ట్ చేయనున్నారు. ఇందుకోసం గాయత్రి పంప్ హౌస్ ఏదైతే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం దగ్గర ఏర్పాటు చేసినటువంటి నంది పంప్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని గాయత్రి పంప్ హౌస్ అంటారు. ఆ గాయత్రి పంప్ హౌస్ మోటార్లను కూడా రన్ చేయనున్నారు. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి
అటు నంది మేడారము దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ కు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మోటార్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ కు వాటర్ వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ ద్వారా నిండిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నంది మేడారం పంప్ హౌస్, దీన్ని గాయత్రి పంప్ హౌస్ అంటున్నారు. గాయత్రి పంప్ హౌస్ మోటార్లను కూడా ఆన్ చేయనున్నారు. సో గాయత్రి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి గాయత్రి పంప్ హౌస్ వివిధ సర్జ్ పూల్ ఉంటుంది, గాయత్రి సర్జ్ పూల్. ఆ సర్జ్ పూల్ ద్వారా దాని ఎగువన ఉన్నటువంటి లక్ష్మీపూర్ పంప్ హౌస్ కూడా ఈ వాటర్ అంతా వెళ్తుంది. లక్ష్మీపూర్ పంప్ హౌస్ నుంచి అటు మిడ్ మైనరీస్ గానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి రిజర్వ్ కెనాల్ ఏదైతే ఉంటో వరద కెనాల్, అటు వరద కెనాల్ కి దాంతో పాటు మిడ్ మైనర్ నుంచి ఇటు ఎల్ఎండికి, ఈ లక్ష్మీపూర్ పంప్ హౌస్ నుంచే అటు కొండపోచమ్మ సాగర్ కు, అనంత సాగర్ కు, రంగనాయక సాగర్ కు ఇట్లా క్రమక్రమంగా చైన్ బై చైన్ వాటర్ లిఫ్టింగ్ అవుతుంది. సో ఎక్కడ ఏది వాటర్ లిఫ్ట్ కావాలన్నా పంపించాలని కూడా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోనే వాటర్ స్టోరేజ్ ఉండాలి. సో ఈ రోజు మరికొద్ది సేపట్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే గాయత్రి పంప్ హౌస్ దగ్గరికి వెళ్లి అక్కడ నంది మేడారం పంప్ హౌస్ ద్వారా కూడా మోటార్లను ఆన్ చేసి వాటర్ ని రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించినటువంటి అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అంటే ఈ సంవత్సరము మొదటిసారిగా గోదావరి నీళ్లు పైకి వెళ్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి కేవలం వాటర్ నీటి అవసరాలకు హైదరాబాద్ కు మాత్రమే కొన్ని వాటర్ సప్లై జరిగింది. అంటే నిరంతరంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ వాటర్ అవసరాల కోసము, తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వాటర్ వెళ్తూ వస్తూ ఉంటే లిఫ్ట్ చేస్తుంటారు. కానీ సాగునీటి అవసరాలకు మాత్రము ఇప్పటి వరకు వాటర్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వానాకాలంలో ఎక్కడ కూడా మనకు భారీగా వర్షాలు పడలేదు కాబట్టి ఆ వాటర్ ను లిఫ్ట్ చేసేటువంటిది పరిస్థితి రాలేదు. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో కూడా ఎక్కువగా వాటర్ లేకపోవడం వల్ల లిఫ్ట్ చేయలేరు. సో దిగువన ప్రాణహిత నదితోటి కాళేశ్వరం వద్ద వెళ్తున్నప్పుడు వాటర్ ను కూడా లిఫ్ట్ చేసే సాహసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే అటు సుందిల్ల బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ వల్ల బొంగలు ఉండడము, మేడిగడ్డ బ్యారేజ్ యొక్క ఫిల్లర్స్ కంప్లీట్ గా కుంగిపోవడం వల్ల ఆ వాటర్ ను కూడా ఎగువకు రివర్స్ పంపింగ్ ద్వారా లిఫ్ట్ చేయలేదు. సో ఈ పరిస్థితులలో ప్రస్తుతము భారీగా ఫ్లడ్ వస్తున్నటువంటి నేపథ్యంలో గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ రోజు మరి కాసేపట్లో నంది మేడారం దగ్గర ఉన్నటువంటి గాయత్రి పంప్ హౌస్ ని నీటిని విడుదల చేయనున్నారు. ఈ నంది మేడారం పంప్ హౌస్ కి ఎల్లపల్లి నుంచి ఆల్రెడీ వాటర్ లిఫ్ట్ క్రమక్రమంగా అవుతుంది, రెగ్యులర్ ప్రాసెస్ అది. కానీ గాయత్రి పంప్ హౌస్ నుంచి వాటర్ ని రిలీజ్ చేయడం మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి ఇప్పుడు చేస్తుందని చెప్పవచ్చు. ఉన్నటువంటి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యము ఈ నీటిని విడుదల చేయనున్నారు. సో గాయత్రి పంప్ హౌస్ నుంచి అక్కడ ఉన్నటువంటి గాయత్రి సర్జిపూల్ కంప్లీట్ గా ఉన్నది అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఉంటుంది. అత్యంత భారీ బాహుబలి మోటార్లు కూడా అక్కడే ఉన్నాయి. ఇదే మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఎలాంటి బాహుబలి మోటార్లు ఉన్నాయో ఈ గాయత్రి పంప్ హౌస్ వద్ద, గాయత్రి సర్జిపూల్ వద్ద కూడా అట్లాంటి భారీ బాహుబలి మోటార్లు ఉన్నాయి. ఆ భారీ బాహుబలి మోటార్ల ద్వారా ఎగువకు వాటర్ ని కూడా లిఫ్ట్ చేయనున్నారు. అక్కడ ఈ గాయత్రి పంప్ హౌస్ నుంచి అటు లక్ష్మీపూర్ పంప్ హౌస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ నిండిన తర్వాత నీటి అవసరాల దృష్ట్యా ఎక్కడికైనా మళ్లించుకునే అవకాశం ఉంటే అక్కడ 2-3 ప్రత్యామ్నాయాలు ఉంటాయి. సో అప్పుడు గవర్నమెంట్ డిసిజన్ చేసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ వాటర్ ని మళ్ళీ పంపింగ్ పైకి ఎలా రిలీజ్ చేయాలా, ఎటువైపు చేయాలని కూడా గవర్నమెంట్ అయితే నిర్ణయించుకుంటుంది. థ్యాంక్ యూ రాజు పటేల్.